అదేం విచిత్రమో కానీ ఒక పదవి ముగ్గురు నేతలు పోటీ. ఆ నేతల తొలి అక్షరం కూడా ఒకటే, వాళ్లే ఆర్ఆర్ఆర్. పదవి దక్కిన ఒక ఆర్ ఫుల్ ఖుషీలో ఉంటే మిగతా ఇద్దరు ఆర్లు మాత్రం తీవ్ర అసమ్మతిలో మునిగిపోయారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే బీజేపీకి రామ్ చెప్పగా మరో ఎంపీ కూడా అలకబూనారట. మొత్తానికి తెలుగునాట RRR సినిమా ఎంత సందడి చేసిందో టీ బీజేపీలో ఈ RRR ఇష్యూ అంత రచ్చలేపుతోందట. మరి ఈ అంశం టీ కప్పులో తుఫాన్లా మారి సద్దుమణుగుతుందా లేక ఇంకేదైనా సంచలనాలకు దారితీస్తుందా? రాష్ట్ర అధ్యక్ష పదవి ఆ పార్టీలో రగడకు దారితీసిందా? నేతల మధ్య రచ్చకు కారణమైందా? పదవి ఆశించి భంగపడ్డ ఆ నేతలు అసంతృప్తితో ఉన్నారా? పదవి దక్కలేదని ఏకంగా ఓ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇదే రాష్ట్ర బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. ఆ నేతలు ఎవరో కాదు, ఒకరు ఎంపీ ఈటెల రాజేందర్, మరొకరు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇంకొకరు కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు. ఇలా ఈ ముగ్గురి చుట్టే పార్టీ నేతల ఆలోచనలు తిరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు పేర్లలో తొలి అక్షరం ఆర్. RRR సినిమా మాదిరి తెలంగాణ కమలదళంలోనూ RRR రచ్చరేపుతోంది. ఈటెల రాజేందర్ ఉద్యమ నేత, బీసీ నేతలకందరికీ సుపరిచితులు. నాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ పార్టీలో నంబర్ 2గా పేరు పొందారు. కొన్ని ఆరోపణల కారణంగా ఆయన ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కమల దళపతి అవుతారంటూ ప్రచారం జోరుగా సాగింది. బండి సంజయ్ తర్వాత ఆయనే అనుకున్నారు, కానీ కిషన్ రెడ్డి అయ్యారు. ఆయన తర్వాత ఈటెలే అవుతారంటూ టాక్ వినిపించింది. పార్టీలో అంతర్గతంగా ఏమైందో ఏమో కానీ ఆ పదవి రాలేదు. దీంతో ఆయన వర్గీయులతో పాటు ఈటెల కూడా అసంతృప్తిలో ఉన్నారంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన నామినేషన్ రోజు పార్టీ నేతలందరూ వచ్చినా ఆయన మాత్రం రాలేదు. దానికి తోడు అధ్యక్షుడి ప్రకటన రోజు కూడా ఆలస్యంగా రావటం, ఏదో ఒక మాట చెప్పాలి అనే విధంగా తన మాటలు ఉండటం మరింత ఊతమిచ్చింది. దీనికి కారణం పార్టీలో కొందరు తనకు పదవి రాకుండా అడ్డుపడ్డారనే ఆవేదన ఆయనలో ఉందని అంటున్నారు ఆయన వర్గీయులు. రాష్ట్ర చీఫ్ పదవి వస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్న ఈటెల పొలిటికల్గా కాస్త దూకుడుగా వెళ్లారు. హైడ్రా కూల్చివేతల విషయంలో పేదలకు అండగా గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రెసివ్గా వెళ్లారు. కారణం ఏదైనా పార్టీ పగ్గాలు రాకపోవడంతో ఆయన రాజకీయ కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఇదే దూకుడు కొనసాగిస్తారా? కొత్త అధ్యక్షుడికి సహకారం అందిస్తారా లేక అసంతృప్తితో సైలెంట్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదనే అసమ్మతితో సమయం దొరికిన ప్రతిసారి పార్టీ నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక అనేది బూత్ స్థాయి కార్యకర్తలు సైతం ఓటింగ్లో పాల్గొనే విధంగా ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడి రేసులో తానే ఉన్నానంటూ నామినేషన్ వేసేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ పత్రాలు తీసుకున్నారు, కానీ నామినేషన్ వేయలేకపోయారు. దీంతో ఆయన ఆక్రోశంతో పార్టీకో దండం మీకో దండం అంటూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. పార్టీ అధికారంలోకి రావద్దు అనుకునే వారికే పదవులు ఇస్తున్నారంటూ వాపోయారు. ఇలా అయితే పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు. కొందరు బీజేపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే పార్టీకి ఈ స్థితి పట్టిందంటూ ఆక్షేపించారు రాజాసింగ్. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు, కానీ అధిష్టానం ఆమోదిస్తుందా? ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ను కోరుతుందా అనేది కమలం తోటలో ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే రాజాసింగ్ శివసేనలో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జోరుగా ప్రచారమైతే జరుగుతోంది. బీజేపీలో ఎవరూ ఊహించని విధంగా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును అధ్యక్ష పదవి వరించింది. హైకమాండ్ నిర్ణయంతో సీనియర్ నేతలు కొంత అసంతృప్తిగానే ఉన్నారు. విద్యార్థి దశ నుంచే పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, ఆయనపై దాడులు చేశారని, పోలీసుల లాఠీ దెబ్బలు తిని జైలుకు కూడా వెళ్లారని, అలాంటి నేతకు అధ్యక్ష పదవి ఇవ్వటం సబబే అంటూ కేరింతలు కొడుతున్నారు. మరికొందరు ఆయన ఎంపిక పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ మంచి వ్యూహకర్త, కానీ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధ్యక్షుడి ప్రకటన తర్వాత ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. లాయర్ సాబ్ ఇలా మాట్లాడతారా అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. నేను ఫ్లవర్ను కాదు ఫైర్ అన్నట్లుగా ఆయన మాటలో కనబడుతుంది. డమ్మీనా లేక మమ్మీనా డాడీనా అనే డైలాగులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. పార్టీలో సీనియర్ నేతల సంపూర్ణ సహకారం వకీల్ సాబ్కు ఉంటుందని అంటున్నారు పార్టీ నేతలు.
అధ్యక్ష పదవి వస్తుందని చివరి వరకు ఊరించి రాకపోవడంతో ఈటెల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పార్టీలో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక రాజాసింగ్ రాజీనామా పార్టీ అధిష్టానం వద్ద ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కొత్త పాత కలయికతో పార్టీని బలోపేతం చేస్తానని అంటున్నారు కొత్త అధ్యక్షులు రామచంద్రరావు. ఇలా RRRల పొలిటికల్ స్టెప్లపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. రంగు, రుచి, చిక్కదనం వావ్ అన్నట్లుగా కాకుండా అసంతృప్తి, ఆవేదన, ఆనందం అంటూ పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు.